నెక్స్ట్ హర్షిత్ సాయి కలిపి ఒక స్టోరీ చెప్తారంట, విందాం రండి. చెప్పండి. స్టోరీ పేరేంటి? స్మార్ట్ పూర్ మ్యాన్ అంట. ఓకే ఓకే. ఇప్పుడు ల్యాండ్ లార్డ్ వచ్చేసి హర్షిత్, స్మార్ట్ ఫార్మర్ వచ్చేసి సాయి. స్టార్ట్. ఒక రోజు ఒక ల్యాండ్ లార్డ్ ఉండే, ఆయన చాలా గ్రీడీ, ఇంకా ఫ్యాట్. ఓకే. ఒక రోజు ఆయన ఎవ్రీడే ఆయన దగ్గరకు వస్తారు పీపుల్, ఫార్మర్స్. ఎవరు మనీ కట్టలేదో వాళ్ళని ఒక చెట్టుకి కట్టి ఒక స్పైక్స్ ని తాడు తీసుకొని కొడతాడు. ఓకే. నేను గ్రేట్ గ్రీడీ ఫార్మర్ ని, వీటి నా దగ్గర నుంచి మీరు 3 months బ్యాక్ నా దగ్గర ఫార్మ్ తీసుకున్నారు. 3 months బ్యాక్ మీరు నా దగ్గర నుంచి ఒక ఫార్మ్ తీసుకున్నారు 1 lakh రెంట్కి. సో దాన్ని ఇప్పుడు 3 months అయినా మీరు కట్టట్లే. సో వీరి దగ్గరకి నా స్పైక్స్ ఏంటి? నేను కంపల్సరీ ఇస్తాను. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? చికెన్ ప్లస్ మటన్ ఇస్తా. ఓకే. మటన్ చికెన్ రేపు ఇస్తానంట. లోగా రేపు ఫామ్ డబ్బులు వస్తే మొత్తం మేము లాగేసుకున్నాం. ఓకే రేపు వెళ్దాం. సరే మీకు ఒక్క ఛాన్స్ ఇస్తుంది. రేపు ఏదనుకో అంటే ఇంకా ఫస్ట్ చికెన్ మటన్ పెట్టు. కూర్చుందాం. నేను ఒక మ్యాజికల్ ఫాక్స్, మ్యాజికల్ చికెన్ ఉంది. మ్యాజికల్ ఇగో ఇది మ్యాజికల్ ఫాక్స్. నేను స్పెషల్ ఇది ఏంటి వచ్చేస్తుంది. ఇదే మ్యాజికల్ చికెన్ నుంచి వచ్చింది. అవునా? ఆ చికెన్ గుడ్డు పెట్టుకున్నా గోల్డెన్ ఎగ్స్. అవునా? నాకు ఫాక్స్ కావాలి. నీ కాలంటే నీ రెంట్ పే చేయక్కర్లే. ఇగో ఈ గోల్డెన్ బాల్ కూడా తీసుకో. తీసుకో. ఓకే కట్ చేస్తే 1 week. అదే ఫాక్స్ పారిపోయింది. వీరు దగ్గరికి వెళ్ళారు. మీ ఫాక్స్ పారిపోయింది. అదేం చేయట్లేదు. నేనేం చేయాలి? మీరే మంచిగా చూసుకోలేదు. నా ఫాల్ట్ కాదు. అరే మీ ఫాల్ట్. ఎందుకంటే పనులారా వెళ్ళి వీరిని గన్నీ బ్యాగ్ వేసేసి పూర్తి చేయండి. వేసేసి దీనికి పార్టీ చేద్దాం. అయ్యో లంచ్ టైం అవుతుంది. నాకు చాలా ఆకలి వేస్తుంది. ఎలాగో మీరు గంది బాగి ఉన్నారు, ఎలాగో బక్కగా ఉంటారని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చేసి అనే ఇప్పుడు నువ్వు మేము బయటకు వచ్చిన, నేను కష్టపడి బయటకు వచ్చిన. ఎట్లా సల్లి ఎలా వచ్చా బయటికి? నేను బయటకు వచ్చినట్టు కూడా ఇదేంటి ఇదేంటి ఇలా ఉండి మొత్తం చలిగా ఉండి దీనివల్ల మేము బయటకు వచ్చిన. అవునా? నాకు ఈ షర్ట్ కావాలి. ఇగో ఈ 2 గోల్డెన్ బాల్స్ తీసుకుని నాకు ఈ షర్ట్. ఓకే థ్యాంక్ యూ. ఈ షర్ట్ తక్కువ ఈ షర్ట్ తీసుకుంటా. ఇదేంటి తెచ్చి ఏంటి ఆ షర్ట్ తక్కువస్తుంది. నువ్వు ఈ ఆ షర్ట్ ఎప్పుడో పడేస్తాను. అదేంటిది? ఇదేంటిది ఇలా ఉండిచ్చి వెళ్ళి మీరు టార్కి కట్టేయండి. ఇప్పుడు నేను అన్నయ్య ఆ పూర్ ఫార్మ్ వాళ్ళ అన్నయ్య, అరే విలేజ్ ఫార్మ్ వాళ్ళ అన్నయ్య. నువ్వెవరివి? కాపాడండి. నేను పూర్ ఫార్మర్ని. నేను నిన్ను ఇలా చేశారు. మీ అన్ననే. అవునా? ఆ అన్న గారి ఒక వేస్ట్ ఫెలో ఎప్పుడు నలుగు ఇలా ఊరుకున్న వాళ్ళని ఎప్పుడు తీర్టు అంటారు.
ఫార్మ్ ఒక ఫార్మ్ తీసుకున్నా మనీ కోపిస్తే 100 రూపీస్ 10 lakhs 1 lakh 10 lakhs కట్టారు వెంటనే నేను ఇంటికి థ్యాంక్ యూ ఇప్పుడు నేను గడ్డి బ్యాగ్ వేసేసి అక్కడ పడేయాలి ఇప్పుడు కట్ చేసిన ఫామ్ అన్నా ఏమైంది పూల్ ఫార్మర్ గారు నన్ను చేసేసారు ఆ పూల్ ఫార్మర్ నువ్వు చేసుకో రిచ్ ఫార్మర్ వచ్చేసి రిచ్ ఫార్మర్ వాళ్ళు నన్ను ఇలా చేసేసారు నేను ఇలా చేశాను నేను వాళ్ళందరినీ రెండు బ్యాగ్లో పెట్టేసి అక్కడ పడేసి వెళ్ళిపోతా వీళ్ళు మొత్తం ఇక్కడ ఎట్లుగా మరి అక్కడ చెరువు దగ్గరలో గుడిసి వెళ్ళి అక్కడ చూసాం నువ్వేం దగ్గర ఉన్నావు ఏమైంది నేను ఇక్కడే ఉన్నా అదేగా నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు మీ అందరినీ బ్యాగ్లో కట్టేసి గడ్డి బ్యాగ్లో నువ్వు ఊరికి వెళ్ళిపోయినావు నేను ఒక గడ్డి బ్యాగ్లో అది ఏముంది నువ్వు రిచ్ మ్యాన్ నేను పూర్ మ్యాన్ నేను యాక్చువల్లీ నేను కింద పడిపోయా నేను హెవెన్కి వెళ్ళిపోయా అక్కడ చాలా డేస్ ఉంది 3 days కిందకి వస్తా భూమి దగ్గరికి అని చెప్పి 2 days భూమి దగ్గరికి వస్తాను అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి మంచిగా ఉన్నా కావాలంటే నువ్వు కూడా వెళ్తావా ఈ గండి బ్యాగ్లో కూర్చో ఇది ఒక మ్యాజిక్ గండి బ్యాగ్ ఈ చెరువులో ఏ చెరువులో వేసినా వెళ్ళిపోద్ది అంటే ఓకే సరే ఓకే ఈ గండి బ్యాగ్లో ఒక హలో ఏంటి హెల్కి వెళ్ళిపోయా హెల్కానికి వెళ్ళిపోయా నేను నా దగ్గర ఉన్నా అదొక నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు నాకు వచ్చిన గోల్డెన్ వాళ్ళ డబ్బులన్నీ ప్రజెంట్ ఫార్మర్స్కి పనిచేసి అయిపోయింది వాళ్ళిద్దరూ ఒక స్కిప్ చేశారు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎంత బాగా చేశారు కదా వాళ్ళు ఏం చేశారంటే ఒక రిచ్ ఫార్మర్ ఇంట్రెస్ట్ ఎక్కువ రేట్కి తీసుకొని గ్రీడీ ఫార్మర్ సారీ ఒక గ్రీడీ ఫార్మర్ అంతా నాకే కావాలనే గ్రీడీ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళు 10 lakhs కి అమ్ముతారు 10 lakhs కి సేల్ చేశారంట సో వాళ్ళ మెసేజ్ కన్వే చేయడం ఫైనల్ కి మెసేజ్ ఏంటంటే అవి వ్యాపారం ఎవరికి అన్యాయం చేయొద్దు గ్రీడీగా ఉండొద్దు గ్రీడీగా ఉంటే మనం హెల్ప్ వెళ్తాం మనము మంచిగా హెవెన్కి వెళ్తాం అందుకే అందరికి చెప్పండి మంచిగా ఉన్నాం అందరు మంచిగా గుడ్ బాయ్స్ లాగా